అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియోస్‌ని లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరణకెళ్తే హైదరాబాద్‌లోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల వేలానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాదాపు 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడానికి దాదాపు 2,000 కోట్లు ఈ అపార్ట్మెంట్లు వేలం వేయడం ద్వారా 2,000 కోట్లు ఆదాయం పొందేలా ప్లాన్ అయితే చేస్తుంది. కాబట్టి ఇలా ఈ అపార్ట్మెంట్ ప్లాట్లు మరియు ఓపెన్ ప్లాట్ల వేలానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు ఇక్కడ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక త్వరలోనే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను వేలం వేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నుంచి ఆస్తుల వేలం ద్వారా కనీసం 2,000 కోట్ల రూపాయల ఇన్కమ్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్లకు సంబంధించి వేలం వేస్తుంది. మరి గ్రేటర్ హైదరాబాద్లోని అంటే జిహెచ్ఎంసీ పరిధిలోని బండ్లగూడ, నాగోల్, పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్లను వేలం వేయనుంది. చట్టబద్ధంగా ఎలాంటి వివాదాలు లేని ఆస్తులను వేలం వేయనుంది. ఇక ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 2,000 కోట్లు దాటుతుందని, ఆ ఆదాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం 760 ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. బండ్లగూడలో 159, పోచారంలో 601 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. దాదాపు 350 ఎకరాల్లో 1,342 ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ప్లాట్లు చందానగర్, కుందన్పల్లి, కవాడపల్లి, కుర్మల్గూడ, బహదూర్పల్లి, గాజుల రామారం, గద్వాల్, అల్లాపూర్, తొర్రూరులో అయితే ఉన్నాయి. అదనంగా వేలంతో 36 ఫ్లాట్లు అయితే అసంపూర్తిగా కట్టిన టవర్స్ కూడా ఉన్నాయని ఇక్కడ తెలుస్తుంది. వాటిని కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసి వేలం వేసి అర్హులకైతే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. కోసం ఇటీవల ఏమో ఇందిరమ్మ ఇండ్ల అర్హులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సెలెక్ట్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు వేలానికే మొగ్గు చూపుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలవారు, కొనేంత శక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ ప్లాట్ల కోసం, ఓపెన్ ప్లాట్ల కోసం, ఇండిపెండెంట్ ఇండ్ల కోసం మీరైతే ఇక్కడ ఫాలో అవుతుండండి. మన ఛానల్ అప్డేట్ రాగానే అందిస్తాను. ఇలా మీరు ఈ వేలంలో పాల్గొనాలనే అంశాలు కూడా వీడియోస్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.